దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము ఈ ధ్యానాంశము క్రైస్తవ్యంలో డిబేట్స్ వాక్యానుసారమా, క్రైస్తవ్యంలో డిబేట్స్ వాక్యానుసారమా, ఈ ప్రత్యేకమైన సందేశాన్ని నేను చాలా దినాల నుండి మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతగానో ప్రార్థించి దేవుని దగ్గర ఆయన సందేశాన్ని పొందుకుని ఈ మాటలను మీ ముందుంచాలని నేను ఆశపడి ఈ వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. కొద్ది సమయము ఈ శ్రేష్టమైన వాక్యమును మీరు వినండి, ధ్యానించండి. దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసి వాక్యం చదివి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ కృపగల సమయం కొరకు వందనాలు ప్రభువా. కొద్ది సమయము నీ వాక్యం ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగు. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దేవుడి వాక్యం దీవించును గాక. అపోస్తులుడైన పౌలు ఈ డిబేట్స్ గురించి, ఈ వివాదములను గురించి, తర్కములను గురించి తిమోతితో వ్రాస్తూ ఉన్నాడు, తీతుతో వ్రాస్తూ ఉన్నాడు. నేడు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అనేక డిబేట్స్ క్రైస్తవ్యము గురించి క్రైస్తవ సేవకులు క్రైస్తవేతరులైనటువంటి వారితో డిబేట్స్ చేస్తున్నారు. మతపరమైనటువంటి విషయాలు, గ్రంథాన్ని గురించిన విషయాలు తరచుగా డిబేట్స్ చేస్తున్నారు. ఇది వాక్యానుసారమా అని మనం ఒకసారి గమనించుకొని ఈ డిబేట్స్ విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. చాలామంది ఈ రోజుల్లో దైవజనులని పిలువబడుతున్నటువంటి వారు ఈ క్రైస్తవేతరులైనటువంటి సహోదరులతో మతపరమైనటువంటి విషయాలు, సహోదరుల మతమునకు సంబంధించిన విషయాలు, వివాదమునకు దారితీస్తున్నారు. వివాదముగా డిబేట్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది, చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. హైందవ సహోదరులతో, ముస్లిం సహోదరులతో మరి డిబేట్స్ చేయటం, ఈ మతపరమైన విషయాలను చర్చించటం, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. వీటన్నిటి వలన కలుగుతున్నటువంటి పర్యవసానం ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యము ఈ డిబేట్స్ని సమర్థిస్తుందా? ఈ డిబేట్స్ దేవుని వాక్యానుసారమైనటువంటివేనా అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఆ డిబేట్స్ చేస్తున్నటువంటి దైవజనులు కూడా తెలుసుకోవాలి. దేవుని వాక్యము డిబేట్స్ చేయమని అంగీకరించట్లేదు. అపోస్తులైన పౌలు చెప్పినటువంటి మాటలు
సువార్తికుడైనటువంటి యోహాను, అపోస్తులుడైన యోహాను చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, వివాదములకు, తర్కములకు పరిశుద్ధ గ్రంథము తావివ్వట్లేదు. యేసయ్య కూడా వివాదములకు తావివ్వలేదు. యూదా మతములో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను ఆయన సరిచేశారే కానీ, యేసయ్య కాలంలో కూడా అనేక అన్యమతాలు ఉన్నాయి. వాటి జోలికి యేసయ్య పోలేదు. యేసయ్య అన్యమతాన్ని ఎత్తి చూపినటువంటి విషయాలు మనము సువార్తల్లో కానీ, పత్రికల్లో కానీ, కృత నిబంధనలో మనం ఎక్కడ చూడం. కానీ ఈ దినాల్లో ఈ డిబేట్స్ అనేటువంటివి చాలా ప్రాచుర్యమై అనేకమైనటువంటి అనర్థకాలకి దారితీస్తున్నాయని మనం గుర్తిరగాలి. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉంది. తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను కలుగుతున్నాయి. అనేక రకాలైనటువంటి దూషణ వాక్యాలు. ఈ డిబేట్స్ వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఏమీ ప్రయోజనం లేదు. చాలా మంది మరి ఎందుకు ఈ డిబేట్స్ చేస్తున్నారు? డిబేట్స్ చేసి ఏమైనా సాధించగలుగుతున్నారా? ఎవరినైనా ఒప్పించగలుగుతున్నారా? నేను ఒకరోజు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. చాలా దూరం నుంచి, గుంటూరు నుంచి ఏలూరు ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ కారులో మా డ్రైవరు ఒక యూట్యూబ్లో మెసేజ్ పెట్టుకున్నాడు. నేను ఆద్యాంతం విన్నాను. దాని వలన కలిగిన ప్రయోజనం ఏంటి? ఆ దైవజనుడు ఆ హైందవ సహోదరుని ఏమైనా ఒప్పించగలిగాడా? ఏమైనా మార్చగలిగాడా? ఏమైనా మరి అతనికి దేవుని వాక్యమును గురించిన అవగాహన కలుగు చేశాడా? వాదోపవాదాలు జరిగింది. తుదకు ఏమి జరిగిందంటే ఆ డిబేట్ అర్ధంతరంగా ముగిసిపోయింది. ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన ఏమి ఒప్పించలేదు, ఆయన ఒప్పుకోలేదు. ఇలాంటి వాక్చాతుర్యంతో కూడినటువంటి ఈ తర్కములు, ఈ వివాదములు వాక్యమునకు వ్యతిరేకం, వాక్యానుసారమైనటువంటివి కావు. వీటి వలన కలుగుతున్నది ఏంటంటే దురభిమానములు, వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు. యేసుక్రీస్తును ఈరోజు క్రైస్తవ మతాన్ని అనేకులు ఎందుకు విమర్శిస్తున్నారు, ఎందుకు దూషిస్తున్నారు, ఎందుకు అవమాన పాలవుతుందంటే ఇటువంటి డిబేట్స్ వలన. అన్య మతాలను విమర్శించే హక్కు మనకు ఎక్కడుంది? మనకు అవసరం ఏంటి? నీ గ్రంథములో ఉన్నది, పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యవాక్యమును నువ్వు బోధించబద్ధుడివై ఉన్నావని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఏమని నేర్చుకోవాలి? డిబేట్స్ని వ్యతిరేకించాలి. ఈ డిబేట్స్ని మనం ప్రోత్సహించకూడదు. ఇది దేవుని వాక్యానికి విరోధమైనటువంటి ప్రక్రియగా మనం భావించుకోవాలి. చాలా మంది మరి వాళ్ళకి సేవాభారం ఉండదేమో, సంఘం ఉండదేమో, వాళ్ళకి దేవుని వాక్యము ఆదివారాలు చెప్పే అవకాశం ఉండదేమో. ఈ విధముగా డిబేట్ చేసుకుంటూ, ఈ విధముగా అనవసరముగా దేవుని వాక్యమును వ్యర్థపరుస్తున్నారని నేను చెప్తూ ఉన్నాను. చాలా మంది దైవజనులు, నేను కొంతమంది పేర్లు కూడా చెప్పగలను, కానీ మనకు తెలుసు వాళ్ళందరి పేర్లు. ఎవరెవరు హైందవ సహోదరులతో వ్యర్థంగా డిబేట్స్ చేస్తున్నారు. అది వాక్యానుసారం కాదని వాళ్ళకి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు దేవుని సేవకుడు అయితే, నువ్వు నిజమైన దేవుని సేవకుడు అయితే నువ్వు డిబేట్స్ చెయ్యు. దేవుడు యేసయ్య ఏమని చెప్పాడో ఆ యేసయ్య బోధను, ఆ యేసయ్య చెప్పిన ఉపమానాలను, ఆ యేసయ్య చెప్పిన సత్యాలను నువ్వు తెలియచేసి నీ మాటల ద్వారా అనేకులను ప్రభు వైపుగా ఆకర్షించవలసిన బాధ్యత యేసయ్య నీకు ఇచ్చాడు. యేసయ్య నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే
నువ్వు సువార్తను ప్రకటించమంటున్నాడు. సువార్తను ప్రకటించటం మన బాధ్యత. అపోస్తలులు సువార్తను ప్రకటించారు, రక్షణ సువార్తను ప్రకటించారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామన్నారు పౌలు గారు. మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? ఈ సామాజిక వేదికగా మనం యేసును ఘనపరచగలుగుతున్నామా? యేసును మహిమపరచగలుగుతున్నామా? ఈ డిబేట్స్ వలన యేసయ్య నామము మహిమపరచబడుతుందా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా తీవ్రమైన సమస్య, ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్న సమస్య. మన వాక్యము మనం బోధించుకోవాలి, మన దేవుణ్ణి మనం ప్రకటించుకోవాలి, మన సత్యవాక్యమును సత్య సువార్తను ప్రకటించుకోవాలి. యేసయ్య మహిమను వారికి అర్థమయ్యే విధముగా మనం ప్రకటించాలి. మాట్లాడితే డిబేట్స్, దాని వలన దురభిమానం, దాని వలన కలహములు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇది వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. అందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డిబేట్స్ విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమకరంగా మన వాక్యోపదేశం ఉండాలి. దేవునికి మనము ఖ్యాతి, మహిమ, ఘనత తెచ్చే విధముగా. అంతేగాని డిబేట్ చేసుకుంటా అర్థవంతం కానీ అనవసరమైనటువంటి విషయాలలో ఇతరులకు జోలికిపోయి మన క్రీస్తును, మన యేసును, మన దేవుణ్ణి మనం అవమానపరుచుకుంటున్నాం. ఇందును బట్టియే కదా నా నామము అవమానపరచబడుతుందని యేసయ్య చెప్తున్నారు. అన్యజనుల మధ్య దూషింపబడుతుందని చెప్తున్నారు. డిబేట్ చేసి గొప్ప పలుకుబడి సంపాదించుకోవటం కాదు. దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని సత్య వాక్కును ప్రకటించాలి. నీ దేవుని గురించి నీకు తెలిస్తే ఇతరుల దేవుని గురించి నువ్వు వారి జోలికి పోవు. నీకు బైబిల్ తెలిస్తే నువ్వు ఆ మతాల జోలికి పోవు. నీకు బైబిల్ తెలియకే, నీ వాక్యము నువ్వు బోధించలేకే, అసలు నీకు బైబిల్లోనే సామర్థ్యం ఉందని నేను అనుకోవట్లేదు. నీ బైబిల్ గురించి నీకు తెలియకుండా ఇతర గ్రంథాల గురించి వ్యాఖ్యానించవలసిన అవసరత నీకేముంది? వ్యాఖ్యానిస్తున్న ఓ దైవజనుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఇది మహిమకరమా? దేవునికి ఇది ఇష్టమా? డిబేట్స్ వలన లాభం ఏమి లేదు. నీకు స్వప్రయోజనమేమో, నీకు పేరు వస్తుందేమో, నీకు డబ్బులు వస్తాయేమో, కానీ క్రైస్తవ్యము డ్యామేజ్ అయిపోతుంది, క్రైస్తవ్యము అవమానం పాలైపోతుంది. వినేవారు కూడా ఇటువంటి విషయాలను జాగ్రత్తగా వినాలి, వాటిని ప్రోత్సహించకూడదు. అసలైన వాక్యాలకి లైక్లు ఉండవు, కామెంట్స్ ఉండవు, ఏముండవు. కానీ ఉట్టిట్టి వాటికి బోల్డెన్ కామెంట్స్, బోల్డెన్ లైక్లు, బోల్డెన్ షేర్లు. ఎందుకంటే ఆ గొర్రెలు కూడా అలా ఆ తప్పుదారిన వెళ్ళిపోతూ ఉంటాయి. యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఇది రాకడ సమయం, ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం గుర్తెరిగి దేవుని వాక్యాన్ని, సత్య సువార్తను సత్యముగా బోధిద్దాం, నమ్మకముగా బోధిద్దాం. స్వప్రయోజనానికి, స్వలాభానికి కాకుండా దేవుని నామ మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై మనము దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రకటిద్దాం. అనేకులను ఆయన నిత్య రాజ్యానికి మనము వారసులుగా చేసే ప్రయత్నం చేద్దాం. అందువలన ఈ డిబేట్స్ గురించి ఆలోచన చేయండి. ఇది వాక్యానుసారం అయితే మీరు చేయొచ్చు, కానీ ఇది వాక్యానుసారం కాదని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ
ఈ విషయాలను తెలియచేస్తున్నాను. దేవుడు మనలందరినీ సర్వ సత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యము అనేకులను సర్వసత్యములోనికి నడిపించి నీ యొక్క మహిమ ప్రజ్వరిల్లినట్లు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.